అలా కొద్దిగా ఎన్నుకున్నాను ఈ మధ్య కాలంలో ఈ తుపాకీ కల్చర్ పెరుగుతున్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మనం నిజామాబాద్ లో కానిస్టేబుల్ చంపడం జరిగింది. ఇక్కడ పోలీసు డీసీపీ మీదనే అటాక్ చేసి పారిపోతుంటే పోలీసులు ఫైరింగ్ చేయాల్సి వచ్చింది. డీసీపీ కూడా గాయాలైనటువంటి సమాచారం వస్తూ ఉంది. మరి పోలీసులకి రక్షణ లేనటువంటి వ్యవస్థ ఇది. శాంతి భద్రతలు మొత్తం కూడా తెలంగాణ క్షీణించిపోయినాయి. సామాన్య ప్రజలు వదిలిపెట్టిన పోలీసులు కూడా రక్షణ లేకుండా అయిపోయింది. ఒక కానిస్టేబుల్ చనిపోయాడు. మొన్న గోరక్షక్ మీద ఎంఐఎం దుండగులు ఫైరింగ్ చేశారు. గన్ కల్చర్ ఎక్కువ పెరుగుతూ ఉన్నది. శాంతి భద్రత క్షీణించిపోతూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి సర్కార్గా మారింది. మరి ఈ రకమైనటువంటి ఒక పరిస్థితి రాష్ట్రంలో ఉందంటే దీనికి కేవలం బుజ్జగించేటటువంటి ఒక విధానాలు మాత్రమే కారణము. ఈరోజు భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది రాష్ట్రంలో శాంతి భద్రతలన్నీ కూడా క్షీణించిపోయినాయి. పోలీసులకు కూడా రక్షణ లేకుండా అయిపోయింది. డీసీపీ ఒక గాయాలు తగిలిందని చెప్తున్నారు. అదేవిధంగా మొన్న జరిగినటువంటి సంఘటన నిజామాబాద్లో ఒక కానిస్టేబుల్ ప్రాణాన్ని కోల్పోయాడు. మా సింపతి సార్ దేర్ విత్ పోలీస్. మాకు నిజంగా వారు కష్టపడి రక్షించే ప్రయత్నం చేస్తున్నారు ప్రజల్ని. కానీ ప్రభుత్వం వాళ్ళకు పూర్తిగా సహకారం చేయట్లేదు. కాబట్టి శాంతి భద్రతలు మొత్తం కూడా తెలంగాణ క్షీణించిపోయినాయి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం అని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ భావిస్తారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.